నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఒప్పో k10 స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూస్. చిన్న రిక్వెస్ట్ అని సపోర్ట్ ఏదైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం మనం అఫీషియల్ లింక్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ గైస్, ఫస్ట్ అయితే ఫోన్ యొక్క హైలైట్ చూసేద్దాం. సో మెయిన్ హైలైట్స్ ఏంటంటే 3 కార్డ్ స్లాట్ వస్తుంది అన్నమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ వస్తుంది, 5000 mAh బ్యాటరీ, సూపర్ చార్జర్ వస్తుంది, 33 వాట్స్ అండ్ 60 మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా వస్తుంది, 50 మెగాపిక్సెల్ ఏఐ ట్రిపుల్ రియర్ కెమెరా వస్తుంది, 6.5 ఇంచెస్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది అండ్ కలర్ ఓఎస్తో పాటు వస్తుంది అన్నమాట. ఫస్ట్ అయితే ప్రైస్ చూసుకుందాం. సో ఒప్పో వాళ్ళ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో రికార్డ్ చేసే టైంకి గైస్, నేను రికార్డ్ చేసే టైంకి 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కదా 15,000 ఉంది. తర్వాత 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కదా 17,000 ఉంది. సో ఎవరైనా తీసుకోవాలంటే ఇట్లా బేస్ వేరియంట్ తీసుకోండి అనేసి అంటాను. ఎక్స్ట్రా 2000 3000 పెట్టాల్సిన అవసరం అయితే లేదు అనేసి అయితే నా అడ్వైజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయన్నా పర్చేస్ చేసుకోవడానికి అంటే పోయి సింపుల్ ఏం లేదు పోయి ఫ్లిప్కార్ట్ వెళ్ళిపోండి. ఫ్లిప్కార్ట్లో మీకు ఈజీగా దొరికిపోతుంది. క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉన్నట్టుంది ఇక్కడ ఆప్షన్. ఇక్కడ కూడా మీకు 15,000 ఉంది, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. డిస్కౌంట్ ఏమి ఇస్తలేరు. ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మీకు 1000 రూపీస్ ఆఫ్ అని వస్తుంది. అండ్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి కూడా 1000 రూపీస్ అండ్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ విత్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఎస్బీఐ నుంచి అయితే మీకు 2000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది అన్నమాట. ఓకే, అండ్ స్పెక్స్ చూసుకుందాం. సో స్పెక్స్ చూసుకుంటే ఫస్ట్ అయితే 2 కలర్స్ వస్తున్నట్టుంది, బ్లాక్ కార్బన్, బ్లూ ఫ్లేమ్. ఇక్కడ ఫ్లేమ్ లాగా అయితే నాకైతే ఏం కనిపిస్తలేదు పోయి, బ్లూ ఫ్లేమ్ అన్నారు కానీ కనిపిస్తలేదు. అండ్ హైట్స్ విడ్స్ థిక్నెస్ అయితే చూసుకుంటే థిక్నెస్ బాగుంది, 0.84 సెంటీమీటర్స్ ఉందన్నమాట. థిక్నెస్ సన్నగా ఉంది అండ్ 189 గ్రామ్స్ ఉందన్నమాట. తర్వాత స్టోరేజ్ చూసుకుంటే 2 వేరియంట్స్ వస్తున్నాయి కదా, 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ వస్తుంది, 2133 ఉందన్నమాట. 4X into 16 వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ వస్తుంది అన్నమాట, 2 లైన్స్ ఇది. OTG సపోర్ట్ ఉంది. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.59 ఇంచెస్ గైస్. ఇక్కడ చూసుకోవచ్చు 6.5 లాస్ట్ అనమాట మీడియం హ్యాండ్స్కి. స్మాల్ హ్యాండ్స్కి అయితే ఇంకా పక్కకు పెట్టేసాం. స్మాల్ హ్యాండ్స్ అంటే ఇట్లా 6 ఇంచెస్, మీడియంకి అయితే 6.5 ఇంచెస్. దాని తర్వాత పైకి పోయారంటే పెద్ద హ్యాండ్ ఉన్న వాళ్ళకే సూటబుల్ అనమాట. నార్మల్ హ్యాండ్స్కి అయితే సెట్ కాదు. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా జర మంచిగా కూడా అనిపించదు అనమాట వెయిట్ చేస్తున్నప్పుడు. తర్వాత రెజల్యూషన్ చూసుకుంటే ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ వస్తుంది. అండ్ బేసిక్గా సరిపోతే డిస్ప్లే అన్నింటిలో కూడా మ్యాక్సిమం హెచ్డీ లేకపోతే ఫుల్ హెచ్డీ ఇస్తారు. హెచ్డీ అయితే ఇట్లా బడ్జెట్లోకి వచ్చేసినాయి, అంటే 10,000 లోపల హెచ్డీ ఇస్తారు. 10,000 పైన అయితే మిగతా అన్ని కూడా ఫుల్ హెచ్డీలో ఇస్తారు. అండ్ రిఫ్రెష్ రేట్ ఒకటి అడ్వాంటేజ్ అనమాట, 60 Hz అండ్ 90 Hz. నా ఒపీనియన్ లాగా 90 కంటే డైరెక్ట్ 120 ఇచ్చింటే బెటర్. 90కి 60కి పెద్దగా అనిపించదు డిఫరెన్షియేట్. అండ్ ఇక్కడ టచ్ శాంప్లింగ్ 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది అండ్ 8 బిట్స్ కలర్ డెప్త్ ఉంది. 401 పిక్సెల్స్ పర్ ఇంచ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ 400 పిక్సెల్స్ పర్ ఇంచ్ వస్తే అక్కడ క్వాలిటీ ఏదైతే ఉందో డిస్ప్లేలా మీకు ఇంకా డీటెయిల్గా కనిపిస్తుంది. అండ్ బ్రైట్నెస్ చూసుకుంటే నార్మల్ మోడ్లో అయితే 480 nits బ్రైట్నెస్ ఉంది, హై బ్రైట్నెస్ మోడ్లో వస్తుంది 600 బ్రైట్నెస్ అనమాట. హెచ్డి ప్యానల్ వస్తుంది. కెమెరా చూసుకుంటే రియర్ కెమెరా ఉంది, ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, 1.8 అపర్చర్తో పాటు బోకే కెమెరా వస్తుంది అన్నమాట. 2 మెగాపిక్సెల్ 2.4 అపర్చర్తో పాటు అండ్ మ్యాక్రో వచ్చేసి 2 మెగాపిక్సెల్ వస్తుంది, 2.4 అపర్చర్తో పాటు. బై 2 మెగాపిక్సెల్ పెట్టకండి బై, అట్లీస్ట్ 5 ఇవ్వండి. అంటే 5055 అన్నట్టు ఉంటుంది, 5022 అన్నట్టు కాకుండా 5055 అన్నట్టు ఉంటుంది. అట్లా అయినా సరే బెటర్ అనేసి. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి అయితే 60 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, 2.0 అపర్చర్తో పాటు వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ మీరు షూటింగ్ మోడ్ చూసుకోవచ్చు, ఫోటో మోడ్, రియర్ మోడ్, అన్ని మోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీడియో రికార్డింగ్ చూసుకుంటే ఇట్లా మనం 15,000 పెట్టినా సరే కూడా ఇక్కడ 1080p 30fps రికార్డింగ్స్ అయితే 720p 30fps రికార్డింగ్ అయితే వీడియో జూమ్ ఆప్షన్ ఉంది. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కోసం 1080p 720p 30fps రికార్డింగ్స్ అవుతున్నాయి అనమాట. అండ్ ప్రాసెసర్స్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ వస్తుంది, ఆక్టా కోర్ వస్తుంది, 2.4 GHz. క్వాల్కామ్ అడ్రినో 610 వస్తుంది, 1.1 GHz మీద జీపీయూ ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో ఇక్కడ జీపీయూ ఫ్రీక్వెన్సీ గురించి వచ్చింది కాబట్టి మీడియం హై క్వాలిటీ సెట్టింగ్స్లో పెట్టుకొని కూడా మీరు ఆడచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నా అడ్వైస్ మంచి 4G ప్రాసెసర్ కాబట్టి మీకు బెటర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో వస్తుంది. నా ఒపీనియన్లో అది
ఏమంటారు జెస్చర్స్ యాక్సిలరేటింగ్ సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్ యూజ్ చేయకుండా నార్మల్ టచ్ యూజ్ చేసి గేమింగ్ ఆడండి అనేసి అయితే. నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఇస్తారు. అండ్ యాక్చువల్ ఇక్కడ చూపించేది మాత్రం 4080 mAh బ్యాటరీ ఉందన్నమాట. సో మిగతా బ్యాలెన్స్ అనేది రిజర్వ్డ్ ఉంది, లేకపోతే తగ్గుతుంది అనేసి. 33 watts ఛార్జర్ ఇస్తారు. ఐ థింక్ 45 minutes లేకపోతే 1 hour లోపల ఫుల్ ఛార్జ్ అయిపోతుంది 0 to 100. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఐ థింక్ సైడ్ మౌంటెడ్ అనుకుంటా. ఒక్కసారి పిక్చర్స్ చూద్దాం. ఫ్లిప్కార్ట్లో పిక్చర్స్ ఉన్నది. ఎస్, ఇక్కడ చూసుకోవచ్చు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్నమాట. ఇక్కడ ఉంది, ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ బటన్లనే. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి ఏం లేవు. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఏం లేదు, క్లీన్ ఉంది. ఫ్రంట్ ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్ ఉంది. సెన్సార్స్ కూడా జియోమెట్రిక్ సెన్సార్, ఆప్టికల్ ప్రాక్సీ సెన్సార్ వస్తుంది, ambient light సెన్సార్, యాక్సిలరోమీటర్, గ్రావిటీ సెన్సార్ అండ్ వర్చువల్ జైరోస్కోప్ కూడా వస్తుంది. అండ్ 3 కార్డ్ స్లాట్ వస్తుంది ఇంతకుముందు చెప్పుకున్నట్టు. అండ్ ఇక్కడ బ్యాండ్ విడ్త్ చూసుకోవచ్చు 4Gకి సంబంధించినవి. సో 4G ఉందంటే వైల్టీ, ఎల్టీఈ అండ్ వైఫై కాలింగ్ కూడా ఎనేబుల్ అయిపోతుంది ఈజీగా. అండ్ వైఫై డిస్ప్లే సపోర్ట్ ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.0 సపోర్ట్ ఉంది. అండ్ టైప్ సి పోర్ట్ 3.9 జాక్ ఉంది. NFC లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి అయితేనేమో కలర్ OS 11.11 వస్తుంది అన్నమాట. ఆండ్రాయిడ్ లెవెల్ బేస్ చేసుకొని వస్తాం. GPS చూసుకొని GPS, AGPS, BDS, గ్లోనోస్, గ్యాలియస్ అండ్ QGS వస్తుంది. అండ్ ఇక్కడ మ్యాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫోన్ పర్చేసి మీకు ఏం వస్తుంది అంటే ఫోన్ వస్తుంది, USB కేబుల్, చార్జర్, 33 watts, సిమ్ ఇంజెక్టర్, టూల్, ప్రొడక్షన్ కేస్, క్విక్ స్టార్టర్ గైడ్, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. కింద ఇంకేం లేదు, డైరెక్ట్ పైకి వచ్చేద్దాం. సో ఓవరాల్గా గాయస్ ఒప్పో K10 బాగానే ఉంది. అండ్ నా ఒపీనియన్లో ఒక మంచి స్మార్ట్ ఫోనే. కానీ చెప్తున్నా కానీ ఎందుకంటే ప్రైస్ ప్రకారం చూసుకున్నా, లేకపోతే కొన్ని ఫీచర్స్ ప్రకారం చూసుకున్నా కూడా నా అడ్వైస్ స్కిప్ చేయమంటాం. అరే అన్న ఎందుకే ఫస్ట్ స్పెక్స్ రివ్యూలో స్కిప్ చేసాం అంటే, ఫ్రెండ్స్ స్మార్ట్ ఫోన్ బాగుంది కాదంటే, ఫీచర్స్ అన్నీ బాగున్నాయి. కానీ ఈ ప్రైస్ ట్యాగ్ లేకపోతే ప్రైస్ కేటగిరీకి మీకు IQ-Z6 5G ఫోన్ వస్తుంది. అది మీకు బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ప్లస్ అది 5G స్మార్ట్ ఫోన్, ఇది 4G స్మార్ట్ ఫోన్. అండ్ ఇంకో విషయం ఏంటంటే గాయస్, దానికి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో ఫ్యూచర్ ప్రూఫ్ ఉన్నట్టుంటుంది. అండ్ IQ వచ్చేసరికి అయితేనేమో గేమింగ్ ఎంథ్యూజియాస్టిక్ ఫోన్ అనమాట. సో గేమింగ్ సంబంధించిన ఎవరైతే ఆడాలనుకుంటారో IQ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి థింగ్ ఏంటంటే, నేను ఆల్రెడీ బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ అండర్ 15,000 ఒక వీడియో చేసిన. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి, మీకు బెటర్ ఆల్టర్నేటివ్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఇదే ప్రాసెసర్తోన రెడ్మీ 10 స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అయింది. ఆ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియోస్ చేస్తాను, అది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోండి. నాకు తెలుసు మీరు అనొచ్చు అన్న దీంట్లో ర్యామ్ ఎక్కువ ఉంది, రిఫ్రెష్ రేట్ ఉంది, 128 GB స్టోరేజ్ వస్తుంది, మిగతా వేరే ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు ఇక్కడ చూపించేస్తాను. 33 watts ఛార్జర్ వస్తుంది అనేసి, 90 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది, ట్రిపుల్ కెమెరా వస్తుంది. ఇవన్నీ కూడా కరెక్టే గాయస్. కానీ ఇక్కడ ప్రైస్ టు వాల్యూ చూడాలి ఎవరైనా సరే కూడా. ఇక్కడ ప్రైస్ టు వాల్యూ చూస్తే మనకి ఇక్కడ 15,000కి 4G ప్రాసెసర్ వస్తుంది. అండ్ ఇదే ప్రైస్ కేటగిరీలో వేరే బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ మీకు పోకో కూడా ఉంది. పోకోలో కూడా మంచి స్మార్ట్ ఫోన్ ఉంది ఇదే ప్రైస్ కేటగిరీలో. నేను చెప్తలేను, మోడల్ నెంబర్ అయితే చెప్తలేను, కానీ ఉన్నాయి. సో అట్లా మీరు కంపేర్ చేసేస్తే, నేను కంపారిజన్ అయితే కంపల్సరీ తీసుకొస్తాను దాని గురించి కూడా. ప్రస్తుతానికైతే ఈ స్మార్ట్ ఫోన్ అయితే అవాయిడ్ చేయమంటాను. వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనేసి అయితే నా అడ్వైజ్ అన్నమాట. మీరేమనుకుంటారో ఈ స్మార్ట్ ఫోన్ గురించి? ఒకవేళ ఇట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే ఇట్లా ఆబ్వియస్గా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నది ఏంటంటే కస్టమ్ UI వస్తుంది, బోల్డ్ వేర్స్ అన్నీ కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది మీరు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా అర్థం కాలేదంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. వితిన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. వీడియో గిట్లా నచ్చింది, మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.